ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఎక్కడ మీరు ఇవ్వకపోతే బరాబర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారు. రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం. మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి 10,000 కోట్ల బియ్యం రావాల్సి ఉన్నది, ఆ బియ్యం ఎటుపోయినాయి. దాదాపు అందరు మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఎగ్గొడుతున్నారని కామెంట్. అక్రమాలు తేల్చేందుకు అవసరమైతే ఏసీబీకి ఆదేశాలు ఇస్తానని హెచ్చరిక. రాష్ట్రంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వం ఇస్తున్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వడం లేదు. వేల క్వింటాల బియ్యం మాయమవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 10,000 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఆ బియ్యం ఎట్టిపోయింది అంటూ జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు నిన్న చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. నేను ఆ జడ్జి గారికి ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను. ఊర్లలో ఉన్నటువంటి రైస్ మిల్లర్ల నుంచి ఇక్కడ పెద్ద రైస్ మిల్లర్ల వరకు కూడా ఈ దందా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఒక్కొక్క రైస్ మిల్లరు 100 కోట్లు 200 కోట్లు కూడా సంపాదించినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. దయచేసి దీనిపైన పూర్తి స్థాయి ఎంక్వైరీ వేయాలి, లేకపోతే ఏసీబీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపించాలి. ఏసీబీకి మీరు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. చాలా పెద్ద ఎత్తున వీళ్ళు అమ్ముకున్నారు. వీళ్ళెవ్వరు కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. రాష్ట్రంలోని రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకొని తిరిగి బియ్యం అప్పగించకపోవడంపై ఫైర్ అయింది. సూర్యాపేటలోని ఓ రైస్ మిల్ యజమాని దాదాపు 64 కోట్ల విలువైనటువంటి బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించకపోవడంతో రెవెన్యూ సివిల్ సప్లై శాఖలు రికవరీకి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆ మిల్లును స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రెడీ అయ్యారు. దీంతో మిల్లును స్వాధీనం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆ మిల్లు ఓనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయసేన్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మిల్లర్ల తీరుపై ఆయన కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. ప్రభుత్వం నుంచి లక్షల క్వింటాల వడ్లు తీసుకున్న మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఎందుకు అప్పగించడం లేదు? అసలు ఈ బియ్యం ఎక్కడికి పోయినట్టు? ఈ రహస్యం కాస్త మాకు కూడా చెప్పండి. బియ్యం ఇవ్వకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ బరాబర్ పెడతారు, అందులో తప్పేముంది? ఆ యాక్ట్ లేకపోతే బియ్యం రికవరీ చేయడానికి మీ జీవితంతో పాటు నా జీవితం కూడా సరిపోదు అని ఆయన అన్నారు. వాస్తవంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ అవినీతి కుంభకోణం, ఈ చాలా పెద్ద కుంభకోణం, 10,000 కోట్ల కుంభకోణం రైస్ మిల్లర్లు చేసినటువంటి దాంట్లో చాలా సీరియస్గా ఉంటుంది. ఇది నిజంగా ప్రభుత్వం మరి వీళ్ళను బెదిరించేమన్నా కమిషన్లు దొబ్బడానికా, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితోటి ఆ బియ్యాన్ని రికవర్ చేయడానికా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దయచేసి విజయసేన్ రెడ్డి గారు దీనిపైన కొంత సుమోటగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా విత్డ్రా చేసుకుంటే దీన్ని సుమోటగా తీసుకొని దయచేసి దీనిపైన విచారణ పూర్తి స్థాయిలో జరపాలి. దీనిపైన రిపోర్ట్ కూడా మీరు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజానికం పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నాం.